మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక పౌర్ణమి బుధవారం పరమ పవిత్రమైన రోజు. శివుడికి ఎంతో ఇష్టమైన దివ్యమైన రోజు. ఈ రోజు కేదారేశ్వర వ్రతం చేస్తారు కనుక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా కేదారేశ్వర వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటే చాలు జన్మజన్మల పాపాలు మొత్తం కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ దశ మారిపోతుంది. కోటి పూజల ఫలంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మహారాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీకు సకల శుభాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా కేదారేశ్వర వ్రతాన్ని చేస్తారు. కేదారేశ్వరుని రూపంలో శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఈ కేదారేశ్వర నోము కథను ఎవరైతే వింటారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అపమృత్యు దోషాలు పోతాయి. ఈ కథను వినటం వలన వచ్చే అదృష్టాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. ఈ కథను వినటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ, ఓం ఉమామహేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఒకసారి సూతుడు సౌనకాది మునులతో పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసిన వ్రతముకు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెప్తాను, శ్రద్ధతో వినండి అని ఇలా చెప్పసాగారు. ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుడిని సేవించుచూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతించుచూ ఉన్నారు. ఋషులు మునులు అగ్నివాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రథమ గణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తూ ఉన్నారు. రసాల సాల తమాల వకుల నారికేళ చందన పనస జంబు వృక్షములతో చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో వెలువొందు నదీ నంద పర్వతములతో చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అలాంటి ఆనంద కోలాహలములతో బుగురిటి అను ఒక శివభక్తి శ్రేష్ఠుడు ఆనంద పలుకితడై నాట్యమాడసాగెను. అతడు వినోద భరితమగులగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి సింహాసనం పైన ఉన్న పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగి అతని పరివారము పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరు ఎలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసితిరి అని ప్రశ్నించెను. అప్పుడు శివుడు, ఓ దేవి, పరమార్థ విధులకు యోగులకు నీ వలన ఏమీయో ప్రయోజనము లేదు. అందువలన అతడు నాకు మాత్రమే నమస్కరించినని చెప్పాను. ఆ మాటలకు పార్వతీదేవి మిక్కిలి కోపించి భర్తయందున్న తన శక్తిని ఉపసంహరించగా ఆ స్వామి శక్తి లేని కేవలం అర్ధ శరీరము గలవాడయ్యను. అంతటా ఆ దేవి కూడా శక్తి లేనిదై వికటమైన రూపము గలదిగా మారెను. తరువాత పార్వతీదేవి దేవతల చేత ఊరెంపబడింది. కానీ కోపం వీడక కైలాసమును వదిలి తపస్సు చేసుకునుటకు అడవికి వెళ్ళి ఋషిశేషులతో కూడిన గౌతమాశ్రమంలో ప్రవేశించెను. అప్పుడు ఆ గౌతముడు ఆశ్రమంకు వచ్చిన సర్వాలంకృతరాలైన పరమేశ్వరుని చూసి, పూజ్యురాలైన ఓ భగవతి, నీవు ఇచ్చుటకు వచ్చుటకు కారణమేమిటి అని అడుగగా ఆ దేవి గౌతముడిని చూసి తన విషాదమునకు కారణము చెప్పి నమస్కరించింది. ఓ మునీశ్వర, ఏ వ్రతం యోగులకు సమ్మతమైనదో, ఏ వ్రతం చేత శంకర్ను దేహంలో అర్ధభాగము తిరిగి నాకు లభించునో అటువంటి వ్రతమును నాకు ఉపదేశించుము అని అడుగుతుంది. ఆ మాటలు విన్న గౌతమ మహర్షి సకల శాస్త్ర పురాణాలను వెతికి కేదారేశ్వర వ్రతమును సూచిస్తాడు. పార్వతీదేవికి ఈ వ్రతమును ఆచరించే విధానం కూడా వివరిస్తాడు. ఆ దేవదేవుని యందు మనస్సును లగ్నం చేసి ఆ కేదారేశ్వరుని సంతుష్టిపరిచిన ఎడల నీకు కోరిన వరములు ఇస్తాడు అని
గౌతముని చెప్పగా ఆ కాత్యాయిని అటులే ఆచరించెను. అంతటా పరమశివుడు సంతుష్టుడై దేవగణములతో అచటికి వచ్చి తన శరీరంలోని అర్ధభాగమును పూర్వము వలె పార్వతికి ఇచ్చెను. అప్పుడు పార్వతీదేవి మిక్కిలి సంతోషించి, నా వలె ఈ వ్రతము ఆచరించి వారలకు సకల అభిష్టములు అన్ని కోరికలు తీరునట్లు అనుగ్రహించినచో బాగుండును. అందరూ ఈ వ్రతమును ఆచరించుదురని శంకరుడికి చెప్పగా శివుడు అటులే అని వరమిచ్చెను. కొంతకాలమునకు శివభక్తి కల చింతాంగదుడు అనే ఒక గంధర్వుడు నందీశ్వరుని వలన ఆ వ్రత విధానమును తెలుసుకొని మనుష్యలోకమునకు వెళ్ళి అందరికీ చెప్పాలనే కోరికతో ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతుడునని రాజుకు ఆ వ్రతమును ఉపదేశిస్తాడు. అతడు ఆ వ్రతము యథావిధిగా ఆచరించి సార్వభౌముడయ్యను. అయితే ఆ రాజ్యంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు 1 కుమారుడు ఉన్నారు. వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్దవాళ్ళైనటువంటి కుమార్తెలిద్దరూ కూడా అడవికి పోయి కట్టెలు ఏరుకని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంటిలో ఏదో పూజ చేసుకుంటూ ఉండటం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళారు. పూజా క్రమం చూసి ముచ్చటపడి ఆ 2 అమ్మాయిలు ఆ పూజ గురించి చేసే విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు. ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్తున్న వాళ్లకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది. దాంతో వారు ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, పండ్లు, ఊడలు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడవని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదటిలో పెట్టి పూజ చేసి, స్వామి ఇవే తమలపాకులు, ఆకులు, చెక్కలు అనుకో అని మర్రి ఆకులు, పండ్లు పెట్టారు. ఇవే బూరెలనుకో అని మర్రి పళ్లను నైవేద్యంగా పెట్టారు. ఇవే తోరణాలనుకో అని మర్రి ఊడలు స్వామి ముందు పెట్టి భక్తితో పూజ పూర్తి చేస్తారు అక్క చెల్లెళ్ళిద్దరు. ఇక ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకోబోగా వాటిల్లోని పుడగలన్నీ కూడా బంగారపు పుడగలుగా మారి ఉన్నాయి. అది చూసి వారు చాలా సంతోషించి ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిన సంగతంతా కూడా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు. సిరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుండి ఒక మహారాజు వచ్చి చిన్నామెను పరిణయం చేసుకున్నారు. వారి వారి రాజ్యాలకు వెళ్తూ వారు తల్లిదండ్రులతో శ్రద్ధాభక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోమని చెప్పి ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోయారు. ఆ క్రమంగా వారు ప్రతి కార్తీక మాసంలో కేదారేశ్వర వ్రతం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. వారి కుమారుడు పెరిగి పెద్దయ్యాడు. దాంతో ఆ పుత్రుడు కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పించుకొని పాత తోరణాలను తీసి పెరట్లో కాకరపాదు మీద పడేస్తాడు. బంగారపు తోరణాలు చేయిస్తాడు. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు, క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు. గ్రామస్తులంతా కూడా అతనిని ఎంతగానో ప్రశంసించారు. కానీ కేదారేశ్వరుని కరుణ మందగించింది. దాంతో ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది. తినడానికి తిండి లేని దుస్థితి కలిగింది. ఏ పని చేయాలన్నా జరక్కపోగా కష్టాలు పడుతూ ఉన్నారు. వారు కాకరపాదు మీద పాత తోరణాలను పడవేశారు కదా, దానివలన ఆ కాకరపాదుకు విపరీతంగా కాకరకాయలు కాశాయి. ఆ కాకరకాయల లోపల అంతా బంగారమే ఉంది. కానీ ఆ ఇంటివారు ఆ కాకరకాయలు కోసి కూర వండే ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఆ ఇల్లాలు తమ పెరట్లో విరగగాసిన కాకరపాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకి ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపించింది. అవి తీసుకుని వెళ్ళి అతడు షావుకారు అంగడి ముందు నిల్చున్నాడు. ఎంతసేపటికి ఆ షావుకారు చూడలేదు. తర్వాత ఎప్పటికో అతనిని చూసి ఏమిటి తీసుకువచ్చావని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పుత్రుడు, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ పూటకింత గంజి తాగుతాము అన్నాడు. దానికి ఆ షావుకారు, అలానా, మీకు దారపోయడానికి మాకేం మధ్యస్థపు ఆస్తి సిరి కలుగలేదు, వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు. అలా వేళ్ళ పడి బ్రతిమిలాడగా ఇతడు వదిలేలాగా లేడు అని దోసెడు బియ్యం, పప్పు, ఉప్పు ఇప్పించి పంపించాడు. ఆ పూటకు వాళ్ల ఆకలి తీర్చుకుని మరునాడు మరికొన్ని కాకరకాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపించింది వాళ్ళ అమ్మ.
వాటిని పట్టుకుని అంగడి వీధికి వెళ్తున్న బాలుడిని షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను, ప్రతిరోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా బియ్యం ఇచ్చాడు. ఆ షావుకారికి ఎందువల్ల అంత దయ కలిగిందంటే ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం కోస్తే వాటిల్లో నుండి బంగారు ముద్దలుగా రాలిపడ్డాయి. ఇవి ఇంకెవరికీ దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సరే సిద్ధపడ్డాడు. అలా రోజు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారు. అలా కొన్ని రోజులకు చెట్టుకు ఉన్న కాకరకాయలన్నీ కూడా అయిపోయాయి. ఆ షావుకారు ఇక చిల్లి గవ్వ కూడా ఇవ్వటం లేదు. ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున గల పెద్ద అక్క దగ్గరకు పంపించింది. కష్ట సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది. అక్కగారి ఇంటికి చేరుకుని నౌకర్లు లోపలకు వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళింది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా చెప్పాడు తమ్ముడు. అప్పుడు ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్ళి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపించింది. అయితే ఆ కుమారుడు తిరిగి వస్తూ ఉండగా అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేల మీద పెట్టి చద్ది తింటూ ఉంటాడు. అంతలో ఒక పెద్ద గద్ద ఒకటి వచ్చి దానిని తన్నుకుపోతుంది. చేసేదేమీ లేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట ఉన్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు ఆ కుమారుడు. నౌకర్ల వల్ల అతని రాకను విని ఆమె బయటకు వచ్చి తమ్ముణ్ణి లోపలికి తీసుకుని వెళుతుంది. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటుంది. ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా కూడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు తమ్ముడు. ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసిన్ని మంచినీళ్లు త్రాగాలని నిర్ణయించుకున్నాడు. గారు ఆ జోళ్లను ఎక్కడా విడవవద్దు అని చెప్పటం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు. కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెదికినా జోళ్లు దొరకలేదు. ఈ సంగతంతా కూడా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు. అది కార్తీక మాసం. ఆమె కేదార నోము నోచుకుంటున్నది. అప్పుడు ఆమె ఆడంబరంగా నోము నొయ్యటం వలనే తన పుట్టింటిలో దారిద్రము తాండవిస్తుందని గ్రహించి తమ్ముడి చేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయన ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్ళి కేదార నోమును నొయ్యండి అని చెప్పి కొంత డబ్బులిచ్చి పంపిస్తుంది. అతడు ఇంటికి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది. చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి. వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నిటినీ కూడా వివరించి కేదార నోమును భక్తి ప్రవర్తులతో జరిపించాడు ఆ కుమారుడు. దాంతో క్రమక్రమంగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు. ఉద్యాపన. ఇది కార్తీక మాసంలో సోమవారాల్లో ముఖ్యంగా 3వ సోమవారము, అలాగే కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సమేతంగా ఆ రోజున చేయాలి. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రము పరమేశ్వరుని ఫల పుష్ప పత్రితో పూజించాలి. పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి. స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి. ఈ బూరెలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమే తినాలి. పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహారం తీసుకోవాలి. తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచుకోవాలి. ఈ నోమును కోడళ్లకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసుకోవటం సాంప్రదాయం. కాబట్టి ఈ కేదారేశ్వర వ్రతం చాలా విశేషమైనది. ఈ వ్రతం చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దంపతుల మధ్య సమస్యలు ఉండవు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని సూతుడు సౌనకాది మునులతో చెప్పాడు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు జరిగే దీపోత్సవం చూస్తే చాలు నరక బాధలు తప్పుతాయి అని తెలియజేసే కార్తీక పురాణంలోని ఈ పవిత్ర కథను వింటే చాలు నరక బాధలు ఉండవు, కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకు తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకు ఏమాత్రం అలవాటు లేని పని. ఎప్పుడూ ఎవరికీ పొరపాటున కూడా సహాయ సహకారాలను అందించేవాడు కాదు.
దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడకు చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయటం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకు పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాలను గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తితో వింటాడు. అలా సంజన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించటం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండటంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్ళే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విష సర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళ్తాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుని యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాప కార్యాలను గురించి చిత్రగుప్తుడు వివరంగా చెప్తాడు. దాంతో ధనేశ్వరుణ్ణి అగ్నిగుండంలో తెయ్యమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనను వదిలేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నిగుండంలో తోసివేస్తారు. అగ్నిగుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. కానీ అగ్నిగుండంలో వేసినా కూడా ధనేశ్వరుడికి ఏమీ కాదు. యమభటులకు అది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నిగుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్లుగా చల్లగా మారిపోవటం చూసి ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఆ విషయాన్ని యమధర్మరాజుకు చెప్తారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తూ ఉంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దేవనామ స్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుణ్ణి నరకబాధలు ఏమీ చెయ్యలేవు అని నారద మహర్షి చెప్తాడు. ధనేశ్వరుడు నరకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పటంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన దూతను పిలిచి ధనేశ్వరుడికి నరకలోక దర్శనం చేయించి పై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెప్తాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతాడు. నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెప్తూ యమదూత అతన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సప్తవాలుకము, అందతా మిశ్రమము, క్రకచము, అసిపత్రవనం, కూట కాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు అనుగుణంగా వారిని ఇక్కడ శిక్షించటం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకము అనే నరకానికి. ఒకవైపున మహాదుర్గంధము, మరోవైపున మహాభయంకరము అయిన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంతా కాదు అని చెప్తాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనదై దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడవేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు.
నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు. ఆ వ్రతాన్ని గురించి విన్నావు. అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళ్తూ ఉన్నావు అంటాడు. అలా యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోనికి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు. కాబట్టి కార్తీక మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో కార్తీక సోమవారాలలో మరియు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి స్నానము జపము చేయటం వలన మన పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది వలె నశిస్తాయి. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈ కథలను వినగలుగుతారు. అలాగే ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా శివుడు తన భక్తుడిని ఎలా రక్షిస్తున్నాడో తెలిపే ఈ కథను వింటే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలనేవి దరిచేరవు. ఆ పరమేశ్వరుడే మనల్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. పూర్వం రామాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊళ్ళో అందరికీ సొంత పొలాలు, తాతల నాటి ఆస్తులు ఉండటంతో హాయిగా బ్రతికేవాళ్ళు. అదే ఊళ్ళో రాములు అనే ఒక పెద్ద రైతు ఉండేవాడు. అతను తన ముసలి తల్లి లక్ష్మమ్మ, భార్య గౌరి, 2 పిల్లలు కొండయ్య, మల్లితో కలిసి ఉండేవాడు. రాములు ఓ పంతులు గారి దగ్గర కొద్దిగా పొలం కౌలుకి తీసుకుని అందులో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. పిల్లలు చిన్నవాళ్ళు. తల్లికి వయసు అయిపోవటంతో ఇంటి పని, బయట పని, పొలం పని అన్నీ తనే చూసుకునేవాడు. తన కుటుంబం రోడ్డున పడకూడదని క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడు. తనకి శివుడంటే ప్రాణం. ఆ శివయ్యే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని రోజు అనుకునేవాడు. కానీ బ్రతుకు పోరాటంలో పడి డబ్బుల కష్టాలు, కడుపులో ఆకలితో రోజులు గడవటంతో గుడికి వెళ్ళే తీరిక కూడా ఉండేది కాదు. ఒకసారి వానాకాలం మొదలయ్యింది. రాములు తన భార్యతో, గౌరీ, పంట చేయడానికి చేతిలో చిల్లు గవ్వ కూడా లేదు. కానీ పంట వేయకపోతే మన కుటుంబం గడిచేది ఎలా? మన ఊరి శేషయ్య గారి దగ్గర అప్పు తెచ్చి చేద్దామనుకుంటున్నాను అన్నాడు. అది విని గౌరీ, అయ్యో అప్పులొద్దండి, వాళ్ళు ఇంటి మీదకి వస్తే మనశ్శాంతి ఉండదు. నా దగ్గర ఉన్న ఈ కొంచెం బంగారం అమ్మి ఆ డబ్బులతో పంట వేయండి. ఆ పైన ఆ ఈశ్వరుడే ఉన్నాడు అని తన మెడలో తాళిబొట్టు తీసి కళ్ళకద్దుకుని భర్త చేతిలో పెట్టింది. రాములు ఆ బంగారం అమ్మి విత్తనాలు, ఎరువులు తెచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు. వానలు బాగా పడి పంట ఏపుగా పెరిగింది. మరో 15 రోజుల్లో పంట చేతికొస్తుందనగా రాములు ఆనందంగా భార్యతో, ఈసారి శివయ్య దయ వల్ల పంట బాగా పండింది, మన కష్టాలు తీరిపోతాయి అన్నాడు. కానీ మరుసటి రోజే ఆ పొలం యజమాని పంతులు గారు రాములు ఇంటికి వచ్చి, రాములు, నా కూతురు పెళ్లి కుదిరింది, అందుకే ఆ పొలాన్ని అమ్మేస్తున్నాను, రేపటికల్లా పొలం ఖాళీ చేసి నాకు అప్పగించు అన్నాడు. ఆ మాటలు విన్న రాములు గుండె పగిలినట్టయింది. అయ్యా, ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి, పంట కోసుకొని నీ పొలం మీకు ఇచ్చేస్తాను అని బ్రతిమలాడాడు. కానీ పంతులు గారు, అంత సమయం లేదు, నువ్వు పంట కోసుకుంటే కోసుకో, లేదంటే దాంతో పాటే అమ్మేస్తాను. అయినా నువ్వు ఇప్పటిదాకా కౌలు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. సరే, ఆ కౌలు డబ్బులు నువ్వేమీ ఇవ్వనక్కర్లేదులే, పొలం మాత్రం ఖాళీ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. చేతికొచ్చిన పంట పోవటంతో రాములు కుటుంబం మళ్ళీ వీధిన పడింది. చేసేది లేక రాములు కూలి పనులకు వెళ్ళటం మొదలుపెట్టాడు. కానీ ఆ ఊళ్ళో అందరూ డబ్బున్న వాళ్లే కావటంతో పట్నం నుంచి పనివాళ్లను తెచ్చుకునేవారు. రాములకు పని దొరకటం కష్టమైపోయింది. ఒకరోజు భార్య గౌరి, ఏమండి, ఇంట్లో బియ్యం మరీ కొన్ని రోజులకు మాత్రమే ఉన్నాయి, తలుచుకుంటేనే భయంగా ఉంది అంది. అప్పుడు రాములు, గౌరీ, మనకు ఇంకొకటే దారి ఉంది. మనం ఉంటున్న ఈ ఇంటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో వేరే పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దాం, ఇదే ఆఖరి ప్రయత్నం అన్నాడు. భార్య సరేనంది. రాములు ఆ ఊరి పెద్ద వడ్డీ వ్యాపారి శేషయ్య దగ్గరకు వెళ్ళాడు. శేషయ్య, సరే, నా పొలం 2 ఎకరాలు నీకు కౌలుకు ఇస్తాను, కానీ ఒక షరతు, 6 నెలల్లో నాకు 60 బస్తాల ధాన్యం ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ ఇల్లు నా సొంతమైపోతుంది అన్నాడు. వేరే దారి లేక రాములు ఒప్పుకున్నాడు. రాములు ఆ డబ్బులతో మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు పొలంలోనే ఉంటూ చాలా కష్టపడ్డాడు. పంట కూడా బాగా పండింది. కానీ సరిగ్గా పంట కోతకు వచ్చే సమయానికి ఒక పెద్ద తుఫాను వచ్చి పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది.
రాములు పరుగు పరుగున పొలానికి వెళ్ళేసరికి పొలం మొత్తం నీటితో నిండిపోయి పంట నాశనమైపోయింది. అక్కడే ఒక చెట్టు కింద కూలబడి, పరమేశ్వర ఏంటి ఈ పరీక్షలు, నాకే ఎందుకిన్ని కష్టాలు అని ఏడ్చాడు. మరుసటి రోజే శేషయ్య ఇంటికి వచ్చి, పంట నాశనమైందని విన్నాను, నువ్వు నాకు ఇవ్వాల్సిన 60 బస్తాల ధాన్యం ఇవ్వలేవు కాబట్టి మీ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పాడు. రాములు బ్రతిమాలటంతో 1 నెల రోజులు సమయం ఇచ్చి వెళ్ళాడు. మనసు బరువెక్కి నిస్సహాయంగా రాములు ఊరి చివర ఉన్న పాత శివాలయానికి వెళ్ళాడు. శివయ్య, నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే దయ చూపించు. పని లేదు, నా కుటుంబాన్ని ఆకలితో ఉంచలేను, వాళ్లకు కనీసం నీడ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. ఇక నీ గుడి ముందే అడుక్కుంటాను, నాకు వేరే దారి లేదు అని గుడి బయట గోడ దగ్గర కూర్చొని భిక్షాటన చేయటం మొదలుపెట్టాడు. అడుక్కోగా వచ్చిన కొద్దిపాటి డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒకరోజు ఒక సాధువు అతని దగ్గరికి వచ్చి, నాయనా, నువ్వు రైతువు కదా, ఇక్కడెందుకు అడుక్కుంటున్నావు అని అడిగాడు. రాములు తన కష్టమంతా చెప్పాడు. అప్పుడు ఆ సాధువు, నీలాగా కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఇంత కష్టంలో కూడా దేవుణ్ణి నిందించని నీ మనసు చాలా గొప్పది. ఆ శివయ్య నిన్ను తొందరలోనే కరుణిస్తాడు, గుర్తుంచుకో. దేవుడు పరీక్షలు పెడుతున్నాడంటే నువ్వు ఆయనకు దగ్గరవుతున్నావని అర్థం అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు విపరీతంగా వర్షాలు కురవటంతో గుడికి ఎవరూ రాలేదు. రాములు కుటుంబం పస్తులుంటోంది. ఒక రాత్రి ఆకలితో గుడి దగ్గరే పడుకుని, పరమేశ్వర, నా కుటుంబం ఆకలితో ఉంది, వారి కడుపు నింపే దారి చూపించు తండ్రి అని ప్రార్థించాడు. అంతలో ఒక మహిళ అక్కడికి వచ్చి, బాబు, ఇక్కడున్నది నువ్వొక్కడివేనా? నేను కొంతమందికి అన్నదానం చేద్దామని భోజనం తెచ్చాను అంది. రాములు, అమ్మ, నేను నా కుటుంబం ఆకలితో ఉన్నాము, దయచేసి ఆ అన్నం మాకివ్వండి అని అడిగాడు. సరే అయితే మీ ఇంటికే వస్తాను, నా చేతులతోనే వడ్డించాలి అని ఆమె రాములతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆవిడ పెట్టిన భోజనం తిని రాములు కుటుంబం తృప్తిగా ఉన్నారు. వాళ్ళు జీవితంలో అంత రుచికరమైన భోజనం తినలేదు. అమ్మ, మీరెవరో తెలియదు, కానీ నా వాళ్లకు ఇంత తృప్తికరమైన భోజనం నేనెప్పుడూ పెట్టలేదు, మీకు రుణపడి ఉంటాను అన్నాడు రాములు. ఆమె నవ్వి, నా పేరు అన్నపూర్ణ, నాయన రేపు ఉదయం గుడి దగ్గరకు రా, నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. మరుసటి రోజు రాములు గుడికి వెళ్ళాడు. అన్నపూర్ణ అక్కడికి వచ్చి, రాములు, మాకు ఊరి చివర పాత శివాలయం వెనకాల 3 ఎకరాల పొలం ఉంది. నువ్వు నిలదొక్కునే వరకు దాన్ని ఉచితంగా సాగు చేసుకో. నువ్వు నాకు ఒక గింజ కూడా ఇవ్వనక్కర్లేదు, కానీ నీకు వీలైనంత వరకు ఆకలితో ఉన్న వాళ్లకు అన్నదానం చెయ్యి, అదే నాకు చాలు అని చెప్పి వెళ్ళిపోయింది. రాములకి పొలం దొరికినందుకు ఆనందంగా ఉన్న పెట్టుబడికి డబ్బులు లేకపోవడంతో భిక్షాటన కొనసాగించాడు. ఒకరోజు ఒక ముసలాయన రాములు పక్కనే కూర్చుని అడుక్కోవటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి రాములకి సుమారు 200 రూపాయలు వస్తే ఆ తాతకు కేవలం 2 రూపాయలే వచ్చాయి. నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు, వాడికి సహాయం చేద్దామని వచ్చాను అని బాధపడ్డాడు. ఆ ముసలాయన అతని పరిస్థితి చూసి జాలిపడిన రాములు తనకు వచ్చిన 200 రూపాయలతో ఒక 100 రూపాయలు తీసి, తాత, ఇది ఉంచుకో, నా సంగతి దేవుడు చూసుకుంటాడు అని బలవంతంగా ఇచ్చాడు. ఆ తర్వాతి రోజు ఆ ముసలాయన కనిపించలేదు. అదే రోజు రాత్రి రాములకి కలలో ఆ ముసలాయన కనిపించి, నాయనా, నువ్వు అంత కష్టంలో ఉండి కూడా నా మీద జాలి చూపించావు, ఎదుటివాడికి సహాయం చేయాలన్న నీ గుణం అద్భుతం, నీకు వ్యవసాయానికి కావలసిన డబ్బు నీ ఇంటి గడప ముందే ఉంచుతాను, వెళ్ళి నీ పని మొదలుపెట్టు అని చెప్పి మాయమయ్యాడు. ఉదయం లేచి చూసేసరికి రాములు గుమ్మం ముందు డబ్బుల మూట ఉంది. ఆ డబ్బులతో అతను వ్యవసాయం మొదలుపెట్టాడు. పంటలు బాగా పండాయి. వచ్చిన డబ్బులతో అతని కుటుంబం సంతోషంగా ఉంది. అన్నపూర్ణ చెప్పినట్టే రాములు తన సంపాదనలో కొంత భాగాన్ని అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి వర్షంలో తన పొలానికి వెళ్తున్నప్పుడు రాములకు ఆ అన్నపూర్ణ ముసలాయన ఒకే చోట కనిపించారు. రాములు వాళ్ళ దగ్గరకు పరుగున వెళ్ళి, అమ్మా, తాత, మీ వల్లే నేను ఈరోజు నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాను, మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను అన్నాడు. అప్పుడు వారిద్దరూ తమ నిజ రూపంలోనికి వచ్చారు. రాములు ముందు పార్వతీ పరమేశ్వర్లు ప్రత్యక్షమయ్యారు. రాములు ఆనందానికి అవధులు లేవు. వారి పాదాలపై పడిపోయాడు. అప్పుడు శివుడు, చూడు రాములు, నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షించాను, నీ నిజాయితీలో, దయాగుణంలో ఎలాంటి మార్పు లేదు. ఆకలితో ఉన్నప్పుడు కూడా నువ్వు నన్నే నమ్మావు, కష్టంలో ఉన్న తోటివాడికి సహాయం చేశావు, అందుకే నిన్ను అనుగ్రహించాను. ఇక నుంచి ఈ పొలం నీదే, నువ్వు అన్నం పెట్టే ప్రతి ప్రాణిలోనూ నేను ఉంటాను, నీవు చేసిన ప్రతి అన్నదానం మాకు నైవేద్యమయ్యింది, నీలాంటి భక్తుడికి ఏ కష్టమూ రాదు అని చెప్పి ఆశీర్వదించారు. అప్పటినుంచి రాములు పార్వతీ పరమేశ్వర్లను కొలుస్తూ
తనకున్న దానిలో అన్నదానం చేస్తూ సంతోషంగా జీవించాడు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాన్ని విరివిరిగా చేస్తారు కనుక ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే చాలు మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు దరిచేరవు, పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయంనకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలై భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచనా నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను.
తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది. మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి వీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. ఆ వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దాన ధర్మములు ఇస్తూ తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమే తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి?
నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణాసముద్రుడవు. నన్ను అనుగ్రహించు. నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నపురమునకు చేరాము అంటూ తాను రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నావ వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది. తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగు పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది, ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు, పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరిచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో, తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. అలాగే ఈరోజు శివుడు కేశవుడు ఇద్దరూ ఒక్కటే, వారికి భేదం చూపకూడదని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది, మహారాజు యోగం పడుతుంది. అనగనగా పుణ్యగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం నదీ తీరాన పచ్చని పొలాలతో ప్రశాంతమైన వాతావరణంతో కలకలలాడుతూ ఉండేది. ఆ ఊరిలో భద్రయ్య అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతనికి శివుడంటే ప్రాణం. తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి విభూతి రేఖలు దిద్దుకొని ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళటం అతని దినచర్య. శివుడే సర్వస్వం అని, ఆయనే సృష్టికి మూలమని, ఆయనను మించిన దైవం లేడని బలంగా నమ్మేవాడు. శివనామ స్మరణ చెయ్యని క్షణం కూడా అతనికి ఉండేది కాదు. అదే గ్రామంలో వెంకటయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతను పరమ విష్ణు భక్తుడు. శ్రీ మహావిష్ణువే జగద్రక్షకుడని, ఆయన కరుణ ఉంటే చాలు ఈ లోకంలో దేనికి కొదవ ఉండదని అతని నమ్మకం. రోజు తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసేవాడు. భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ మంచివారే. అయినా వారి మధ్య ఎప్పుడూ ఒక చిన్న వాదన జరుగుతూ ఉండేది. నా శివుడు గొప్పవాడంటే నా విష్ణువు గొప్పవాడు అని వాదించుకునేవారు. ఊరి ప్రజలు వారి భక్తిని చూసి మెచ్చుకున్న వారి మధ్య ఉన్న ఈ భేద భావాన్ని చూసి నవ్వుకునేవారు. ఒక సంవత్సరం ఆ గ్రామానికి కరువు రూపంలో పెద్ద ఆపద వచ్చింది. వానలు కురవక నది ఎండిపోయింది. పచ్చని పొలాలు బీటలు వారాయి. పశువులు త్రాగడానికి నీరు లేక, తినడానికి గడ్డి లేక అల్లాడిపోయాయి. గ్రామ ప్రజలు ఆకలితో అలమటించడం ప్రారంభించారు.
భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ తమ గ్రామాన్ని కాపాడమని తమ తమ ఇష్ట దైవాలను ప్రార్థించటం మొదలుపెట్టారు. భద్రయ్య శివాలయంలో అఖండ దీపం వెలిగించి కఠోరమైన ఉపవాస దీక్ష ప్రారంభించాడు. ఓ మహాదేవ, నీ భక్తులు ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు చూడలేవా? ఈ గ్రామాన్ని రక్షించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. మరోవైపు వెంకటయ్య తన ఇంట్లోనే విష్ణుమూర్తి పటం ముందు కూర్చుని తులసిమాల చేతబట్టి అహోరాత్రులు నామస్మరణ చేయసాగాడు. ఓ శ్రీహరి, నీ చల్లని చూపు మాపై ప్రసరించు. ఈ కరువు నుండి మమ్మల్ని కాపాడు గోవిందా అని ప్రార్థించాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. కరువు మరింత తీవ్రమైంది. గ్రామ ప్రజలు నిస్సహాయంగా ఆకాశం వైపు చూడసాగారు. కఠోర దీక్షల వల్ల భద్రయ్య, వెంకటయ్య ఇద్దరూ నీరసించిపోయారు. ఒకనాడు రాత్రి అలసిపోయి నిద్రలోనికి జారుకున్న భద్రయ్యకు ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం చాలా వింతగా ఉంది. శివుడు సగం శరీరంలో జటాజూటం, మెడలో నాగసర్పం, చేతిలో త్రిశూలం, నుదుటిన విభూది ఉన్నాయి. కానీ మిగతా సగం శరీరంలో కిరీటము, మెడలో కౌస్తుభరణి, చేతిలో సుదర్శన చక్రం, పీతాంబరం ఉన్నాయి. ఆ రూపం చూడడానికి సగం శివుడిలా, సగం విష్ణువులా ఉంది. భద్రయ్యకు ఏమీ అర్థం కాలేదు. ఇది తన మనసులోని గందరగోళం వల్ల వచ్చిన కళ అని భావించి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదే రాత్రి వెంకయ్యకు కూడా ఒక కల వచ్చింది. అతని కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. కానీ ఆశ్చర్యంగా విష్ణువు రూపం కూడా సగం మాత్రమే ఉంది. కిరీటము, శంకుచక్రాలు ధరించిన సగం శరీరం ప్రకాశవంతంగా ఉండగా మిగతా సగభాగంలో జటాజూటం, చంద్రవంక, చేతిలో డమరుకం కనిపించాయి. ఆ హరి రూపంలో హరుడిని చూసి వెంకటయ్య ఉలిక్కిపడి లేచాడు. తన ఇష్టదైవం ఇలా కనిపించడానికి కారణం ఏమిటో అతనికి అంతుపట్టలేదు. తన భక్తిలో ఏమైనా లోపం జరిగిందా అని మదనపడసాగాడు. మరుసటి రోజు ఉదయం ఇద్దరూ తమ తమ కలల గురించి ఆలోచిస్తూ ఎండిపోయిన నదీ తీరానికి చేరుకున్నారు. ఒకరినొకరు చూసుకోగానే వారి ముఖాల్లోని ఆందోళనను, గందరగోళాన్ని ఇద్దరూ గ్రహించారు. భద్రయ్య నెమ్మదిగా, వెంకయ్య, రాత్రి నాకో వింత కల వచ్చింది. శివుడు హరిహర రూపంలో కనిపించాడు అని చెప్పాడు. అది వినగానే వెంకటయ్య కల్లో ఆశ్చర్యం. భద్రయ్య, నాకు కూడా అలాంటి కలే వచ్చింది. శ్రీహరి నాకు శివకేశవుడిలా దర్శనమిచ్చాడు అని చెప్పాడు. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. తమ ఇద్దరికీ ఒకే రకమైన కల రావటం యాదృచ్ఛికం కాదని వారికి అర్థమైంది. అందులో ఏదో దైవ సంకేతం దాగి ఉందని గ్రహించారు. అప్పుడే వారిద్దరి ముందు ఒక గొప్ప తేజస్సుతో ఒక మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో వారిని చూసి, నాయనలారా, మీ కలల అర్థం మీకు ఇంకా బోధపడలేదా? శివుడు, విష్ణువు వేరువేరు కాదు. ఒకే పరమాత్మకు వారు రెండు రూపాలు. ఒకరు లయకారకుడైతే మరొకరు స్థితికారకుడు. ఒకరు సంహారమూర్తి అయితే మరొకరు సంరక్షకుడు. ఇద్దరు ఒకరికొకరు పూరకులు. ఒకరిని పూజించి మరొకరిని నిందించటం అసంపూర్ణమైన భక్తి. మీరు ఇద్దరూ వేరువేరుగా మీ దైవమే గొప్ప అని అహంకారంతో ప్రార్థించారు. అందుకే మీ ప్రార్థనలు ఫలించలేదు. మీ గ్రామాన్ని రక్షించుకోవాలంటే మీరిద్దరూ కలిసి శివకేశవులను ఒకే శక్తిగా ఆరాధించాలి. వారిద్దరినీ ఏకకాలంలో స్మరించాలి. అప్పుడే మీ భక్తి సంపూర్ణమవుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మహర్షి మాటలతో భద్రయ్య, వెంకటయ్యలకు జ్ఞానోదయం కలిగింది. ఇన్నాళ్ళు తాము ఎంత మూర్ఖంగా ప్రవర్తించామో వారికి అర్థమైంది. ఒకరినొకరు కౌగిలించుకొని తమ తప్పును క్షమించమని వేడుకున్నారు. వెంటనే వారిద్దరూ కలిసి గ్రామంలోని ప్రజలందరినీ ఒకచోట చేర్చారు. శివకేశవుల ఐక్యత గురించి, మహర్షి చెప్పిన మాటల గురించి వివరించారు. గ్రామస్తులందరూ తమ తప్పును తెలుసుకున్నారు. ఆ రోజు నుండి భద్రయ్య, వెంకటయ్య నాయకత్వంలో గ్రామస్తులందరూ కలిసి ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు. శివాలయ ప్రాంగణంలోనే ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. భద్రయ్య శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రాలను సమర్పిస్తే, వెంకటయ్య విష్ణువుకి ఇష్టమైన తులసి దళాలను సమర్పించాడు. ఇద్దరూ కలిసి ఓం హరి హరాయ నమః, ఓం శివకేశవాయ నమః అంటూ భక్తి శ్రద్ధలతో స్తోత్రాలు చేశారు. వారి గొంతులతో గ్రామస్తులందరి గొంతులు కలిశాయి. ఆ ప్రార్థనలో ఎలాంటి భేదభావం లేదు, ఎలాంటి అహంకారం లేదు, కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే ఉంది. వారు అలా ప్రార్థిస్తూ ఉండగా ఆకాశంలో అద్భుతం జరిగింది. నల్లని మేఘాలు కమ్ముకొచ్చాయి. చల్లని గాలి వీచింది.
చినుకులుగా మొదలైన వర్షం కొద్దిసేపటికే కుండపోతగా మారింది. ఎండిపోయిన నది నీటితో నిండిపోయింది. బీటలు వారిన భూమి తడిసి ముద్దయింది. గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు. భద్రయ్య వెంకటయ్య కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. వారిద్దరూ కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ రోజు నుండి పుణ్యగిరి గ్రామ ప్రజలు శివుణ్ణి, విష్ణువును సమానంగా పూజించటం ప్రారంభించారు. శివాలయంలోనే విష్ణుమూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి ఇద్దరిని ఏకకాలంలో ఆరాధించారు. భద్రయ్య వెంకటయ్య ప్రాణ స్నేహితులుగా మారి హరిహరుల అభేద తత్వాన్ని ఊరూరా ప్రచారం చేశారు. శివుడైనా విష్ణువైనా భక్తితో పిలిస్తే పలికేది ఆ ఒక్క పరమాత్మేనని నిరూపించారు. ఈరోజు కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు అంటారో తెలిపే ఈ పురాణ కథను వినటం వలన సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి 3 కుమారులు, తారక్ష, కమలాక్ష, విద్యున్మాలి. అయితే శివుని పెద్ద కుమారుడు అయిన కార్తికేయుడు తారకాసురుని సంహరిస్తాడు. తండ్రి హత్య వార్త విని 3 కొడుకులు చాలా బాధపడతారు. 3 కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు. బ్రహ్మ 3 తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమే ఏం వరం కావాలో కోరుకోమంటాడు. 3 కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు. అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు, ఇంకేదైనా వరం అడగమని చెప్తాడు. అప్పుడు ఆ 3 వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను 3 వేరువేరు నగరాలను నిర్మించమని కోరుతారు. అందులో 3 కూర్చొని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతామని, 1000 ఏళ్ల తర్వాత 3 కలుసుకుని 3 నగరాలు ఒక్కటయ్యాక ఆ 3 నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఆ దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకున్నారు. బ్రహ్మ వాళ్లకు ఆ వరం ఇచ్చేస్తాడు. వరం పొందిన తర్వాత 3 చాలా సంతోషిస్తారు. బ్రహ్మ వారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు. తారక్షకు బంగారు నగరము, కమలాక్ష కోసం వెండి, విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించాడు. ఇక వారు 3 కలిసి 3 లోకాలపై దండెత్తి 3 లోకాలను సొంతం చేసుకున్నారు. ఈ 3 రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకర్ను శరణు కోరతాడు. ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది. చంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు. వరుణుడు, యమ, కుబేరులు రథానికి 4 గుర్రాలు అయ్యారు. హిమాలయాలు విల్లుగా మారాయి. అగ్నిదేవుడు బాణంగా మారాడు. ఈ దివ్యమైన రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు. 3 సోదరులు, దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి 3ని నాశనం చేశాడు. ఆ 3 రాక్షసులను శివుడు సంహరించటంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా. ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఎంతో అదృష్టం ఉన్నవారే ఈరోజు ఈ కథలను వినగలుగుతారు. ఈరోజు ఈ కథను వినటం వలన సకల పాపాలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం పాంచాల దేశ రాజు ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. భార్య అంటే ఆయనకు అంతులేని అనురాగం. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే సంతానలేమి వాళ్లను ఎంతగానో బాధిస్తూ ఉండేది. తమను పున్నామ నరకం నుంచి తప్పించే పుత్రుడు లేకుండా పోయినందుకు వాళ్ళు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజున వాళ్ళ దగ్గరకు పిప్పల మహర్షి వస్తాడు. మహారాజు, మహారాణి ఆవేదనకు గల కారణం తెలుసుకుంటాడు. కార్తీక వ్రతం ఆచరించటం వలన సమస్త పాపాలు, దోషాలు తొలగిపోయి మనసులోని కోరికలు నెరవేరుతాయని పిప్పల మహర్షి వారితో చెప్తాడు. దాంతో ఆయన చెప్పినట్లుగానే ఆ దంపతులు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారు. వారి వ్రత ఫలితంగా ఒక మగ శిశువు జన్మిస్తాడు. తమ కోరిక నెరవేరినందుకు, తమ కళ నిజమైనందుకు ఆ దంపతులు మురిసిపోతారు. ఆ బిడ్డకు శత్రజిత్ అని నామకరణం చేస్తారు. మహారాజు, మహారాణి ఇద్దరు కూడా ఆ శిశువుని ఎంతో గారాబంగా పెంచుతారు. సంపదలకు కొదవ లేకుండా పోవటంతో శత్రజిత్ ఏ లోటు తెలియకుండా ఎదుగుతాడు. యవ్వనంలోనికి అడుగు పెడతాడు. తల్లిదండ్రులు చేసిన గారం, అంతులేని సంపదలు, యవ్వన గర్వం కారణంగా ఆయన విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సుఖాల వైపుగా ఆయన మనసు పరుగులు తీయటంతో పరస్త్రీ వ్యామోహానికి లోనవుతాడు. శత్రజిత్ ప్రవర్తన భయాన్ని కలిగించేలా ఉండటం వలన ఆయనకు మంచి చెప్పే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేకపోతారు.
దాంతో ఆయన ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. శత్రుజిత్ తాను ఏది అనుకున్నాడో అది చేసేస్తూ ఉంటాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పుకోవలసిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటి శత్రుజిత్ కంట ఒక బ్రాహ్మణ స్త్రీ పడుతుంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె రూప లావణ్యాలను చూసి యువరాజు ముగ్ధుడవుతాడు. ఆమె అంద చందాలే ఆయన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. ఎలాగైనా ఆమెను పొందాలని నిర్ణయించుకుంటాడు. ఆమె వివాహిత అయినప్పటికీ తన సిరి సంపదలు అధికారం చూపించి తన వశం చేసుకుంటాడు. శత్రుజిత్ అంతటి గొప్ప వ్యక్తి తనను ఇష్టపడుతున్నందుకు ఆమె గర్వపడుతుంది. అంతటి సిరి సంపదలు కలిగిన వ్యక్తి తనను ఆరాధించటం తన అదృష్టంగా భావిస్తుంది. తన అందచందాలకు అదృష్టానికి ఆమె మురిసిపోతుంది. రోజు రోజుకు ఆయనతో చనువుగా మసులుకుంటూ ఉంటుంది. శత్రుజిత్ యువరాజు కావటం వలన ఆయన అండదండలు ఉండటం ఆమె ధైర్యానికి కారణమవుతుంది. క్రమంగా ఆమెకు తన భర్త పట్ల ప్రేమ తగ్గుతూ వస్తుంది. యువరాజు పట్ల వ్యామోహం పెరుగుతూ పోతుంది. తన భార్యకు యువరాజుతో సంబంధం ఉందనే విషయం ఆ నోటా ఈ నోటా విని ఆమె భర్త అయిన బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు. నిజంగా అది ఆయనకు చాలా అవమానంగా అనిపిస్తుంది. నలుగురిలో తలెత్తుకోలేకపోతూ ఉంటాడు. నిప్పులేనిదే పొగరాదని తెలిసినప్పటికీ తన కళ్ళతో చూసిన తరువాతనే ఒక నిర్ణయానికి రావాలని భావిస్తాడు. తన అనుమానం నిజమేనని తెలియటంతో ఆ ఇద్దరిని అంతమొందించాలని నిర్ణయానికి వస్తాడు. అందుకు తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. ఆ రాత్రి ఊరికి దూరంగా ఉన్న శిథిలమైనటువంటి శివాలయాల్లో కలుసుకోవాలని శత్రుజిత్ ఆమె నిర్ణయం తీసుకుంటారు. తమను ఎవ్వరూ చూడటం లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరి ఇళ్లల్లో నుంచి వారు బయలుదేరుతారు. శిథిలమైన శివాలయం దగ్గరకు చేరుకుంటారు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగు పెడతారు. శివాలయం చీకటిగా ఉంటుందని తెలుసు కనుక యువరాజు తనతో పాటు ఆముదం తెస్తాడు. దీపం వెలిగించేందుకు ఇద్దరూ ప్రమిద కోసం వెతుకుతారు. యువరాజు ఆమె కలిసి ఆ గుడిలోని గర్భాలయంలో ఉన్న పాత ప్రమిదలను శుభ్రం చేసి అందులో ఆముదం పోస్తారు. ఆమె తన చీర చెంగు చివరలు చెంపి నూనెలో తడిపి ఒత్తులుగా చేస్తుంది. దీపం వెలిగించి ఒకరిని ఒకరు చూసుకుని సంతోషంతో పొంగిపోతారు. ఆనందంలో మునిగిపోతారు. తన భార్య కదలికలను యువరాజును ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రాహ్మణుడు ఆవేశంతో కత్తి తీసుకొని ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. ఒక్కసారిగా వాళ్లపై దాడి చేసి హతమారుస్తాడు. ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రాహ్మణుడి కారణంగా ఆయన భార్య యువరాజు ఇద్దరూ మరణిస్తారు. బ్రాహ్మణుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకుంటాడు. వాళ్ళ ఆత్మలు శరీరాలను వదిలేస్తాయి. అప్పుడు శివలోకం నుంచి శివభటులు, యమలోకం నుంచి యమభటులు వస్తారు. శివభటులు ఆ బ్రాహ్మణుడి భార్య ఆత్మను, యువరాజు ఆత్మను వెంటబెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరతారు. యమభటులు ఆ బ్రాహ్మణుడి ఆత్మను వెంటబెట్టుకొని అక్కడి నుంచి కదులుతారు. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో నియమనిష్టలతో జీవించానని, అలాంటి తనను యమలోకానికి తీసుకువెళ్ళటం ఏమిటని యమభటులను నిలదీస్తాడు. తన భార్య దారి తప్పిందని, ఆ యువరాజు సిరి సంపదలను ఎరగా వేసి తన భార్యను వశం చేసుకున్నాడని అంటాడు. వాళ్ళిద్దరూ ధర్మం తప్పారని చెప్తాడు. అలాంటి వారిని శివలోకానికి తీసుకుని వెళ్ళటం ఏమిటని ప్రశ్నిస్తాడు. చెడుదారిలో వెళ్తున్న వారిని శిక్షించటం తప్పెలా అవుతుందని అడుగుతాడు. ఆ రోజున కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. అంతటి పుణ్యప్రదమైన ఆ రోజున వాళ్ళిద్దరూ శివాలయానికి వచ్చారు. గర్భాలయంలో దీపం పెట్టారు. ఆ పుణ్యం కారణంగా వాళ్లను శివలోకానికి తీసుకువెళ్తూ ఉన్నట్లుగా శివభటులు చెప్తారు. శివాలయంలో దీపం వెలిగించిన వారిని హతమార్చిన పాపమే ఆ బ్రాహ్మణుడు యమలోకానికి వెళ్ళడానికి కారణమయ్యిందని అంటారు. దాంతో ఆ బ్రాహ్మణుడు తీవ్రమైన ఆవేదనకు లోనవుతాడు. తాను ధర్మం అనుకున్నది అధర్మం అయిపోయిందని చింతిస్తాడు. అప్పటి వరకు వాళ్ల మాటలను వింటూ వచ్చిన యువరాజు జోక్యం చేసుకుంటాడు. ఆ బ్రాహ్మణుని ఉద్దేశం ఏదైనప్పటికీ మేము శివలోకానికి వెళ్ళే అర్హతను పొందడానికి కారకుడయ్యాడు. అలాంటి ఆయన మా కళ్ళ ముందే నరకానికి వెళ్ళటం మాకు మరింత బాధను కలిగించే విషయం. అందువలన ఆయనను కూడా శివలోకానికి తీసుకువెళ్లే మార్గమేదైనా ఉంటే చెప్పండి అని కోరతాడు. అప్పుడు శివభటులు ఆలోచన చేసి ఒక్క మాట చెప్తారు.
కార్తీక మాసంలో పౌర్ణమి రోజున సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించిన పుణ్యం కారణంగా మీ ఇద్దరు శివలోకానికి చేరుకునే అర్హతను పొందారు. మీరు చేసిన ఆ పుణ్యంలోని కొంత ఫలితాన్ని ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తే ఆయన కూడా శివలోకానికి వెళ్ళడానికి తగిన అర్హతను పొందుతాడు అని చెప్తాడు. ఆ మాట వినగానే శత్రుజిత్ ఆమె ఇద్దరూ కూడా ఒక నిర్ణయానికి వస్తారు. శివాలయంలో ప్రమిదల నూనె పోసిన పుణ్యం తాను, చీర చెంగు చింపి వత్తులను చేసిన పుణ్యం ఆమె తీసుకుంటామని, ఇక దీపం వెలిగించిన పుణ్యం ఆ బ్రాహ్మణుడికి ధారపోస్తామని యువరాజు అంటారు. ఆయన చెప్పినది సరైనదిగానే శివభక్తులకు అనిపిస్తుంది. దాంతో అందుకు వాళ్ళు అంగీకరిస్తారు. అప్పుడు యువరాజు ఆమె ఇద్దరూ కలిసి దీపం వెలిగించిన పుణ్యాన్ని ఆయనకు ధారపోస్తారు. అప్పుడు యమభటులు ఆ బ్రాహ్మణుణ్ణి శివభక్తులకు అప్పగించి వెళ్ళిపోతారు. అలా ఆ ముగ్గురు కూడా శివలోకానికి చేరుకుంటారు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, సకల శుభాలు కలుగుతాయి.